హాయ్ విని, నేను ఒక చిన్న క్లిప్ చూపిస్తాను మీకు. చాలా బాగుంటుంది, నచ్చుతుంది, చూడండి. చూసారుగా, ఒక బామ్మగారు ఒక వెహికల్ని ఫుట్పాత్ మీద డ్రైవ్ చేసుకెళ్తే ఆర్ట్ చేశారు, తను స్టాప్ చేశారు, వెళ్ళకూడదు అని చెప్పారు. అప్పటికి ఆయన ఏమన్నాడంటే, ఎలా వచ్చేసాను కదా వెళ్ళిపోనివ్వండి అని చెప్తే ఆమె కాలు అడ్డం పెట్టి వెళ్ళనివ్వలా. సో వైలేషన్ ఒప్పుకోలా. ఆ ఏజ్ ఏంటి, ఆమె చూపించిన ధైర్యం ఏంటి, సోషల్ రెస్పాన్సిబిలిటీ అండి. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆమె ఏం చేసిందంటే సివిక్ సెన్స్ అండ్ కామన్ సెన్స్ నేర్పించింది. సో మన కాకినాడలో కూడా ఇలాంటివి చూస్తూ ఉంటాయి. ఏంటంటే సివిక్ సెన్స్ అండ్ కామన్ సెన్స్ లేని పనులు. ఫుట్పాత్ అంటే ఎందుకు? సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే రైట్ టు లివ్ ఆర్టికల్ 21లో ఏం చెప్తుందంటే జీవించే హక్కు, అలాగే నడిచే హక్కు కూడా ఉంది. సేఫ్గా వెళ్ళటం కోసమే ఫుట్పాత్స్. 23లో ఒక సర్వే వచ్చింది. ఆ సర్వేలో తేలింది ఏంటంటే 35,000 ఆఫ్ డెత్స్ ఆన్ రోడ్ ఆర్ బికాస్ ఆఫ్ నో ఫుట్పాత్స్. రీసెంట్ సర్వే అది. సో ఒక రోడ్ ఉంటే ఆ రోడ్ ఫుట్పాత్, అదేవిధంగా సేఫ్గా ఫుట్పాత్ మీదకి అప్రోచ్లు కూడా ఉండాలి. పెచ్చులు పగిలిపోకూడదు, డ్యామేజెస్ ఉండకూడదు, ఫుట్పాత్ ఆక్యుపై చేసి ఉండకూడదు అని చెప్పి పక్కా రూల్స్ ఉన్నాయి. కానీ మన కాకినాడలో చూసినట్లయితే మెయిన్ రోడ్కి వెళ్తే మన ఫుట్పాత్ని నడవలేని పరిస్థితి. ఎందుకంటే కొన్ని షాప్స్ అయితే ఏకంగా కౌంటర్సే ఫుట్పాత్ మీద తీసుకొచ్చి అక్కడ సేల్స్ పర్సన్స్ కూర్చోబెట్టి సేల్స్ చేస్తూ ఉంటాయి. కొన్ని షాప్స్ అంటే వాళ్ళు స్టాక్ వచ్చిందంతా ఫుట్పాత్ మీద పెడతారు. కొన్ని షాప్స్ అయితే ఫుట్పాత్ని వాళ్ళ యొక్క స్టోర్ రూమ్ కింద కూడా వాడుకునే సందర్భం. ఆ వీడియోస్ మనం చేసాం, చాలా సక్సెస్ అయిన వీడియోస్ కూడా చూడండి. సో ఏంటంటే మన ఫుట్పాత్స్ అస్సలు సేఫ్ కాదు. పోనీ ఏది లేదంటే ఫుట్పాత్ మీద నడవడానికి కూడా కుదరదు. ఎందుకంటే అక్కడ స్లాబ్స్ అన్ని పగిలిపోయి ఉంటాయి, లేకపోతే అక్కడ మ్యాన్హోల్స్ ఓపెన్ అయ్యే పరిస్థితి. అన్సేఫ్. నేను అడిగేది ఏంటంటే మన కాకినాడలో ఎందుకు ఇలా ఈ పరిస్థితి ఉంది? ఈ బామ్మగారు లాంటి వాళ్ళు లేరు, అంతే కదా. ఈవెన్ మన కాకినాడలో కూడా ఇలా ఫుట్పాత్ మీద బైక్స్ వేసుకొని వెళ్ళిపోయే వాళ్ళని చాలా మంది చూసాం. ఇంకా మెయిన్ రోడ్కి వెళ్ళాలంటే ఫుట్పాత్ మీద పార్కింగ్ కూడా, వెహికల్స్ కూడా. మనం నడవాలంటే రోడ్డు మీద నడవాలి, అన్సేఫ్. నా ప్రశ్న ఏంటి, అధికారులు చూడలేదంటారా? చూసి ఏమీ అనట్లేదంటారా? చూస్తే మనకెందుకులే అనుకుంటున్నారా? లేకపోతే దీనివల్ల ఎవరికి లాభం? మీరు ఒకసారి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.